శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 43వ అధ్యాయం శ్లోక పారాయణ మనం అభ్యసిద్దాం. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులిద్దరూ కూడా మధురలో ప్రవేశించడం, ఆ తర్వాత చాణూర ముష్టికులు వారిద్దరిని కూడా యుద్ధానికి ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతున్నది. మధురలో ప్రవేశించిన తర్వాత ప్రసిద్ధమైనటువంటి ఏనుగైనటువంటి కువలయాపీఠం అనేటువంటి ఏనుగుని హతమార్చి ఆ చాణూర ముష్టికుల యొక్క శబ్దనాదాలు విని మల్ల యుద్ధంలో ఆ రంగ ప్రవేశానికి బయలుదేరారు బలరామకృష్ణులు. అందులో ఆ తర్వాత చాణూరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని మల్ల యుద్ధానికి ఆహ్వానించడం జరిగింది. అవన్నీ కూడా ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని మనం ఈ అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కామేశ్వర గారు అందరూ తలో 10 శ్లోకాలు వ్యాసం చేద్దాం. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. 43వ అధ్యాయము బలరామకృష్ణులు కువలయాపీఠమును అను మొదటి ఏనుగును చంపి మల్లరంగమును ప్రవేశించుట. ఒకసారి డోర్ క్లోజ్ చేసుకోండి. మూర్తిగా డోర్ క్లోజ్ చేసుకోండి. శ్రీ శుక ఉవాచ అథ కృష్ణస్య రామశ్చ కృతశౌచౌ పరం తప మల్లదుందుభి నిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుం ఉపేయతుః రంగద్వారం సమాసాద్య తస్మిన్నాగం అవస్థితం అపశ్యత్ కువలయాపీఠం కృష్ణోంబష్ట ప్రచోదితం బద్ధ్వా పరికరం సౌరిః సామోహ్య కుటిలాలకాన్ ఉవాచ హస్తిపం వాచ మేఘనాద గభీరయా అంబాష్టంబష్టమార్గం నౌ దేహ్యపక్రమమాచిరం నో చేత్ సకుంజరం త్వాద్య నమామి యమసాదనం ఏవం నిర్భిస్తుతోంబష్టక కుపితః కోపితం గజం చోదయాం ఆస కృష్ణాయ కాలాంతకపయోపయం. కరీంద్రస్తమభిద్యుత్య కరేణ తరసా గ్రహీత్ కరాద్విగలితః సోమం నిహత్యాంగ్రిష్వలీయత సంకృత్తస్తమచక్షాణో ప్రాణేతవం పరామృషద్పుష్కరేణ సప్రసవ్యవినిర్తక వృచ్చే ప్రకృత్యతి బలం ధనుష పంచవింశతిం సుపర్ణ ఇవ లీలయా సపర్యవర్తమానేన సవ్యదక్షిణతోచ్యుతః బభ్రామ్యమానేన గోవత్సేనేవ బాలకః తతోభిముఖమభ్యేత్య పాణినా హత్య వారణం ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే. నాలుగో శ్లోకంలో 2 అక్షరాలు దీర్ఘాలు పలికారు పక్కన లేని చోట. ఒక్క నిమిషం చదవనండి. అంబష్టాంబష్ట మార్గం నౌ దేహ్య ప్రక్రమమాచిరం
దేహ్యపక్రమమాచిరం దేహ్యపక్రమమాచిరం నో చేత్ సకుంజరం త్వాద్య నయామి యమసాదనం. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నయామి. ఇందాల నమామి అన్నారు, ఇక్కడ నయామి. ఇప్పుడు కరెక్ట్. పొరపాటును చదువుతున్నానండి అది. ఇప్పుడు చదవనండి. మూర్తి చదువుతారా? నమస్కారం. మూర్తి గారు చదువుతారండి, తర్వాత మీరు చదువుతారు. జై గురుదత్త. తథావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహ తోత్థితః తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోహనచ్చితిం స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోచ్యమర్షితః చోజ్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవదృషా. మళ్ళా చదువుతాననేది. స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోచ్యమర్షితః చోజ్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవదృషా పతంతమాసాద్య భగవాన్ మధుసూదనః నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే పతితస్య పదాక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా దంతముత్పాట్యతే నేభం హస్తిపాశ్చాహనద్ధరిః మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్ అన్సన్యస్త విషాణోసృన్ మదబిందుభిరంకితః విరూఢస్వేదకణిక వదనాంబురుహో బభౌ వృతో గోపైః కతిపయైః బలదేవ జనార్దనౌ రంగం వివిశతు రాజన్ గజదంతవరాయుధౌ మల్లానాం అసనీ నృణాం నరవరః శ్రీణాం స్వరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశుః ముచ్చుర్భోజపతేర్విరాడ విదూషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగంగత సాగ్రజః. ఒకసారి మన చదవనండి ఇది మళ్ళా, ఇఫ్ యు డోంట్ మైండ్. అక్కర్లేదండి, సరిపోయిందండి. ఓకే. హతం కువలయా పీడం దృష్ట్వా తావపి దుర్జయో కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప తౌరేజతురంగగతో మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగంబరౌ యథా నటా ఉత్తమ వేషధారిణౌ మనక్షిపంతౌ ప్రభయా నిరీక్షతా ఉత్తమ పూరుషౌ జనాః మంచస్థిత నాగర రాష్ట్రకానుప ప్రహర్షవేగోత్కలితే క్షణాననాః ప్రపున్న తృప్త నయనైస్తదాననం. జై గురుదత్త. నమస్తే. జై గురుదత్త. చదవండి అమ్మా వాసంతి గారు. మీ తర్వాత నారాయణరావు గారు చదువుతారు. పిబంత ఇవ చక్షుర్భ్యాం లియంత ఇవ జిహ్వయా జిగ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః ఊచుః పరస్పరంతే వై యథా దృష్టం యథా శ్రుతం తద్రూపగుణమాధుర్య ప్రాగల్భ్యస్మారిత ఇవ ఏతౌ భగవతః సాక్షాత్ ధరేర్నారాయణస్య హి అవతీర్ణా విహాంసేన వసుదేవస్య వేస్మని ఏష వై కిల దేవక్యాం జాతో నీతస్య గోకులం కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేస్మని పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః అర్జునౌ గుహ్యకకేసి ధేనుకోణ్యే చ తద్విదాః గావः సపాలాయేతేన దవాగ్నేః పరిమోచితాః కాళియోదమితः సర్ప ఇంద్రశ్చ విమదకృతः సప్తాహమేకహస్తేన ధృతోద్రిప్రవరో మునా వర్షవాతాశనిభ్యశ్చ
परित्रातं च गोकुलं गोप्योश्च नित्यमुदिता हसितप्रेक्षणं मुखं पश्यन्त्यो विविधां तापां स्तरन्ति स्माश्रमं मुदा वदन्त्यनेन वंशोऽयं यदोऽस्तु बहुविश्रुतः श्रियं यशो महत्त्वं च लक्ष्यते परिरक्षितः अयं चास्याग्रजः श्रीमान् रामः कमललोचनः प्रलम्बो नियतो येन वत्सको ये बकादयः. జై గురుదత్త. జై గురుదత్. నారాయణ గారు మీరు ప్రయత్నించండి సార్. జై గురుదత్ సార్. మీ తర్వాత కుందమాల గారు చదువుతారు. జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాస్య చాపూరో వాక్యమబ్రవీత్ హే నందసూనో హే భవంతౌ వీర హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణా ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః మనసా కర్మణా వాచా విపరీతమతోన్యథా నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ ప్రజాభోజపతేరస్య వయం చాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధం మా ధర్మః స్పృశేషన్మల్ల సభాసదః భవేన్నియుద్ధం మా ధర్మ సారీ సార్ ఈ పదాన్ని స్పృశేన్ మల్ల సభాసదః. ఓకే, స్పృశేన్మల్ల భవేన్నియుద్ధం మా ధర్మః స్పృశేన్మల్ల సభాసదః. చాణూరు ఉవాచ న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాంబరః లీలయే భూహతో యేన సహస్రద్విప సత్వభృత్ తస్మాద్ భవద్భ్యాం బలిభిః యోద్ధవ్యం నానయోత్ర వై మయి విక్రమవార్షేయ బలేన సహ ముష్టికః. ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్థే 43వ జై గురుదత్త. జై గురుదత్. మేడం ప్రారంభించండి. మీ తర్వాత సుబ్బారావు గారు చదువుతారు. అలాగే గురుగారు. శ్రీశుక ఉవాచ అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతు రంగద్వారం సమాసాద్య తస్మిన్నాగమవస్థితం అపశ్యత్కువలయా పీడం కృష్ణోంబప్ష్ట ప్రచోదితం బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్ ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా అంబష్టాంబష్ఠమార్గం నౌ దేహ్యపక్రమమాచిరం నో చేత్ సకుంజరం త్వాద్య నయామి యమసాదనం ఏవం నిర్భత్సితోంబష్ఠ
कुपितः कोपितं गजं चोदयामास कृष्णाय कालान्तकयमोपमम् करीन्द्रस्तमभिद्रुत्य करेण तरसा गृहीत् करात् विगलितः सोमुं निहत्याङ्घ्रिष्वलीयत सङ्क्रुद्धस्तमचक्षाणो घ्राणदृष्टिः स केशवम् परामृशत्पुष्करेण सप्रसह्य विनिर्गतः पुच्छे प्रगृह्याति बलं धनुषः 25 विचकर्ष यथा नागं सुपर्ण इव लीलया सपर्यावर्तमानेन सव्यदक्षिणतोच्युतः बभ्राम भ्राम्यमाणेन गोवत्सेनेव बालकः ततोऽभिमुखमभ्येत्य पाणिना हत्यवारणम् प्राद्रवन् पातयामास స్పృశ్యమానః పదే పదే. జయ గురు. జయ గురు. సుబ్బారావు గారు చదవండి, మీ తర్వాత వనజ గారు చదువుతారు. తథావంత్రీరయా భూమౌ పతిత్వా సోత్తితః తం మత్వా పతితం క్రుద్ధో దందాభ్యం సోహనక్షితిం స్వవిక్రమే ప్రతిహతే कुञ्जरेन्द्रोत्यमर्षितः चोच्यमानो महामात्रै कृष्णमभ्यद्रवदृशा तमापतन्तमासाद्य भगवान् मधुसूदनः निगृह्य पाणिना हस्तं पातयामास भूतले पतितस्य पदाक्रम्यं मृगेन्द्र इव लीलया दन्तमुत्पाट्य तेनेभं हस्तिपाश्चाहनद्धरिः मृतकं द्विपमुत्सृज्य दन्तपाणिः समाविशत् असन्त्यस्तविषाणो సృగ్మమతి బిందురంకితః ఇవి రెండు పదాలండి. ఈ పదాన్ని విడిస్తే అంసన్యస్త విషాణో సగృత బిందుభిరంకితః. దీన్ని విడిపిస్తానండి. అంశము అంటే భుజం, భుజం మీద ఆ ఏనుగు యొక్క కొమ్మును పెట్టుకుని వెళ్తున్నాడు. అంశ న్యస్త విషాణః. ఆ తర్వాత అసృక్, ఈ పదాన్ని విడిస్తే అసృక్ మద. అంసన్యస్త విషాణో అసృగ్మంద బిందుభిరంకితః. అసృగ్మద అసృగ్మద బిందుభిరంకితః విరూఢస్వేదకణికావదనాంబురోః భభౌ వృతౌ గోపై కతిపయైర్బల దేవజనార్దనౌ రంగం వివిశతు రాజన్ గజవంతవరాయుధౌ మల్లానామ శనిర్రుణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్త స్వపిత్రోః శిశుః మృత్యుర్భోజపతేర్విషాడ విదుషాం తత్వం పరయోగినాం వృష్ణీనాం పరదేవదేతి విదితో రంగం గతః సాగ్రజః హతం కువలయా పీడం దృష్ట్వా తావపి దుర్జయౌ కంసో మనస్వ్యపి తదా భృశముద్విజేరూపా. స్క్రీన్ కొంచెం స్క్రీన్ షిఫ్ట్ చేస్తాను. పెంచాను, ఆ స్క్రీన్ మూవ్ చేయాలి. చేశాను. మీకు అక్కడ స్లోగా ఉందేమో. తర్వాత 19 ఈ శ్లోకం చదవాలి. తౌ రేజూతురంగగతౌ మహాభుజౌ విచిత్ర వేషాభరణ శృంగపరౌ యథా నట ఉత్తమ వేషధారిణౌ మనక్షిపంతౌ ప్రభయా నిరీక్షతా ఉత్తమ పురుష జనా పంచస్థితా నాగరాష్ట్రకా నృప ప్రవేశ వేగోత్కలితే క్షణనాః పపూర్ణ తృప్త నయనైస్తదాననం. చాలా బాగుందండి. యథా నటా ఉత్తమ వేషధారిణం. అలాగే యథా నట ఉత్తమ వేషధారిణౌ. బాగుంది. మా వనజ గారు చదువుతారమ్మా.
చదువుతాను. జై కృష్ణ. చదవండి. మీ జై తర్వాత శ్రీకృష్ణ. ఆ, 3:40 వరకు భగవత్ మీ తర్వాత సత్య గారు చదువుతారు. ఓకే. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః ఊచుః పరస్పరం తే వై యథా దృష్టం యథా శ్రుతం తద్రూపగుణమాధుర్యా ప్రాగల్భ్యస్మారితా ఇవ ఏతౌ భగవతః సాక్షాద్ధరే నారాయణస్య హి అవతీర్ణా విహాంశేన వసుదేవస్య వేష్మని ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులం కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేష్మని పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోన్యే చ తద్విధాః గావః సపలా ఏతేన దవాగ్నేః పరమోచితాః కాళియో దమితః సర్ప ఇంద్రశ్చ విమదః కృతః సప్తాహమేకహస్తేన ధృతో ద్రిప్రవరో మునా వర్షవాతా శనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులం గోప్యోస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం పశ్యంత్యో వివిధాం స్తాపాం స్తరంతి స్మాశ్రమం ముదా వదంత్యనేన వంశోయం యదః సుబహు విశ్రుతః శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః అయం చాస్యాగ్రజః శ్రీమాన్ రామః కమలలోచనః ప్రలంబో నిహతోయేన వత్సకో యే బకాదయః. జై శ్రీకృష్ణ. జయ గురుదత్త. జనేష్వేవం బ్రువాణీషు తూర్యేషు నినదత్సు చ కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్ హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాహూతౌ దిదృక్షుణాం ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః మనసా కర్మణా వాచా విపరీతమతోన్యథా నిత్యం ప్రముదితా గోపా వత్సపాలాయథా స్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ ప్రజాభోజపతేరస్య వయం చాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధం మా ధర్మః స్పృశేన్మల్లసభాసదః చాణూర ఉవాచ న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః లీలయే భో హతో येन సహస్రద్విపः సత్వభృత్ తస్మాద్భవభ్యాం బలిభిః యోద్ధవ్యం నానయోత్ర వై మయి విక్రమవార్ష్ణేయ బలేన సహ ముష్టికః. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे कुवलयापीडवनो नाम 43 వధో నామ కువలయాపీడ వధో నామ 34. బాగుందండి. ముక్తేశ్వర్ గారు మీరు చదవండి అమ్మా. మీ తర్వాత ఋత్విక్ గారు చదువుతారు. నేను కూడా చదువుతాను సార్. శ్రీశుక ఉవాచ అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప మల్లదుందుభిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః రంగద్వారం సమాసాద్య
तस्मिन्नागमवस्थितम् अपश्यत्कुवलया पीडं कृष्णोऽम्बष्ठ प्रचोदितं बद्ध्वा परिकरं शौरिः समूह्य कुटिलालकान् उवाच हस्तिपं वाचां मेघनादगभीरया अम्बष्टाम्भष्टमार्गं नौ देह्यप्रक्रममाचिरं नो चेत् सकुञ्जरं त्वाद्यां नयामि यमसादनम् एवं निर्भत्सितोऽम्भष्ठः कुपितः कोपितं गजं चोदयामास कृष्णाय कालान्तकयमोपमम् करीन्द्रस्तमभिधृत्य करेण तरसा गृहीत् कराद्विगलितः सोमुं निहत्याङ्घ्रिष्वलीयत संक्रुद्धस्तमचक्षाणो घ्राणदृष्टिः स केशवं परामृशत् पुष्करेण सप्रसह्य विनिर्गतः पुच्छे प्रगृह्याति बलं धनुषः 25 विचकर्ष यथा नागं सुपर्ण इव लीलया सपर्यावर्तमानेन सव्यदक्षिणतोच्युतः बभ्रामभ्राम्यमाणेन गोवत्सेनेव बालकः ततोऽभिमुखमभ्येत्य पाणिना हत्य वारणं प्राद्रवन् पातयामास స్పృశ్యమానః పదే పదే. జై గురు. జై గురుదత్తమ్మ. ఋత్విక్ గారు మీరు చదవండి, మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. ఋత్విక్ గారు అన్మ్యూట్ చేసుకుని చదవండి. ఋత్విక్ అంటే ఋత్విక్ గారు చదువుతారమ్మా. ఆదిలక్ష్మి గారు మీరు చదవండి, తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్తే. సధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోహనత్క్షితిం. సవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోత్యమర్షితః చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవదృశా తమాపతంతమాసాద్య భగవాన్ మధుసూదనః నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే పతితస్య పదాక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్ అంసన్యస్తవిషాణోऽశ్రుం మదబిందుభిరంకితః విరూఢస్వేదకణికా వదనాంబురహో బభౌ మృతౌ గోపైః కతిపయైః బలదేవ జనార్దనౌ రంగం వివిశతు రాజన్ గజదంతవరాయుధౌ మల్లానామశనుర్వృణాం నరవరస్త్రీణాం స్మరో మూర్తిమాన్ మల్లానామశనిర్వృణాం నరవరస్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశుః మృత్యోర్భోజపతేర్విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః హతం కువలయా పీడం దృష్ట్వా తావపి దుర్జయౌ కంసో మనస్వ్యపి తదా వృషముద్వివిజే నృప తౌరేజతు రంగగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగంబరౌ యథా నటా ఉత్తమవేషధారిణౌ మనః క్షిపంతౌ ప్రభయా నిరీక్ష్యతాముత్తమ పూరుషౌ జనాః మంచస్థితా నాగరరాకా నృప ప్రహర్ష వేగోత్కలితే క్షణా పపుర్నతృప్తా నయనైస్తదాననం. ధన్యవాదాలు. మూర్తి గారు చదువుతారు సార్, మీ తర్వాత గీతా శైలజ గారు చదువుతారు.
ఏఎస్ఆర్ మూర్తి గారు. శైలజ గారు మీరు చదవండి అమ్మా. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జిగ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః ఊచుః పరస్పరంతే వై యథా దృష్టం యథా శ్రుతం తద్రూపగుణమాధుర్య ప్రాగ్బల్య స్మారిత ఇవ ఏతో భగవతః సాక్షాత్ సాక్షాత్ ధరే నారాయణస్య హి అక్కడ విడతీసుకోనమ్మా. అవతీర్ణా విహంసేన ఆ పదాన్ని విడతీసుకుంటే వసుదేవస్మని ఇక్కడ ఈ పదం దగ్గర మీరు విడతీస్తే సాక్షాత్ కనుక ధరే ఆ, నారాయణస్య అంతే చ అంతే నారాయణస్య హి కరెక్ట్ అమ్మా. ఏష అక్కడ వై కిల దేవఖ్యాం జాతో నీతచ్చ గోకులం కాలమేతం వసన్ గూఢో బువృధే నందవేస్మని పూతనానేన నీతాంతం గురువు చక్రవాకచ్చ గారు అది చెప్తున్నారు. దానవః అర్జునౌ గుహ్యకః కేసి ధేనుకోన్యే చ తద్విదాః ఏతేన దావాగ్నేః పరిమోచితాః కాళియోదమితః సర్ప ఇంద్రచ్చ విమదః కృతః సప్తాహమేకహస్తేన ధృతోద్రి ప్రవరో మునా వర్షవాతాస నిభ్యచ్చ పరిత్రాతం చ గోకులం గోప్యస్య నిత్యముదిత హసిత ప్రేక్షణం ముఖం పశ్యంతో వివిధాం స్తాపాం స్తరంతి స్మాశ్రమం ముదా వందంత్యనేన వంశోయం యదో సుబహుః విసృతః శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః అయం చాస్య శ్రీమాన్ రామః కమలలోచనః ప్రలంబో నిహతో యేన వచ్చకో యే బకాదయః. బాగుందమ్మా, సంతోషం. భార్గవి గారు చదువుతారమ్మా. చదువుతానండి. నమస్కారం గురుగారు. చదవండి. జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదస్సు చ కృష్ణరామో సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్ హే నందసూనో హే రామ భవంతో వీరసమ్మతౌ నియుద్ధ కుశలో శ్రుత్వా రాజ్ఞాహుతౌ దిదృక్షుణా ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః మనసా కర్మణా వాచా విపరీత మతోన్యథా నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటం వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః తస్మాద్రాజ్ఞప్రియం యూయం వయం చ కరవామహే భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః తన్నిశమ్యాబ్రవీత్ కృష్ణో దేశకాలోచితం వచః నియుద్ధమాత్మనోభీష్టం మన్యమానోభినంద్య చ ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధమాధర్మః స్పృశేన్మల్లసభాసదః. చాణూర ఉవాచ న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః లీలయే భో హతో येन సహస్రద్విపసత్వభృత్ తస్మాద్భవద్భ్యాం బలిభిః యోద్ధవ్యం నానయోత్ర వై మయి విక్రమవార్షేయ బలేన సహ ముష్టికః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే 43ోऽధ్యాయः. జై శ్రీమన్నారాయణ. జై గురుదత్త. నమస్తే. హరి ఓం.
ఓం శాంతి శాంతి శాంతి. ఏదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇంకా ఎవరైనా చదవలసిన వాళ్ళు ఉంటే కనుక రేపు చదువుతానంటే రేపు 44వ అధ్యాయం అయిపోయిన తర్వాత వాళ్ళకి సమయం కేటాయిస్తాను. ఈ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. హరి ఓం.